హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా రెండో వీడియో. ఏంటంటే స్నాప్డీల్ నుంచి ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఫస్ట్ వీడియో ఒకటి టీచుది, ఇదేమో లగేజ్ అదే ఇప్పుడు మన సరుకులు ఇట్లా షాపింగ్కి వెళ్తాం అనుకో, మామూలుగా బ్యాగులు కొనుక్కోవాలి, లేకపోతే బ్యాగులు పట్టుకుంటే ఇట్లా పట్టుకొని రావాలి కదా. ఇది ఏంటిదంటే ఇది టైర్లు ఉంటాయి అన్నట్టు దీనికి. అది నేను అది సెట్ చేస్తూ ఉంటే మొన్న ఫస్ట్ ఇదే చేసిన నేను. చూద్దాం ఎట్లుంటుందని. ఇది 300 చిల్లరనే అంత ఉండిండేది. 300 అదే అంటే మొత్తం రెండు కలిపి నాకు ఆ టీచుది ఒకటి ఇదొకటి కలిపి 475కేమో వచ్చింది. అంటే 350 360 ఉందనుకుంటా. అయితే ఇది చూద్దాం. అంటే అది బట్టదో మరి ఏంటిదో అయితే నాకైతే తెలియదు, చూడలే నేను, మామూలు చూస్తుంటా కానీ. సరే పెట్టేసిన నేను, చూద్దాం మరి ఎట్లుందో ఇది. మామూలుగా అయితే కొన్నిటివన్నీ స్నాప్డీల్లో మంచిగా ఉంటుంది, అట్లానే అన్నీ చెప్పలేము. కొన్న వరకు అయితే నాకైతే కొంచెం మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటిది, ఇంతకుముందు ఒకటి చూపిస్తుంటుంది సాక్ అనేది, అది బ్లాక్ హెడ్స్ పోయేది గ్రీన్ది, అదైతే నాకైతే వర్క్ కాలేదు అన్నమాట. అది వేస్ట్ అయిపోయింది, అది కొన్ని, అదైతే వర్క్ కాలేదు నాకు ఆ గ్రీన్ది. అయితే అదే ఇట్లా బ్లాక్ హెడ్స్ ఉంటే ఇట్లా రాస్తే అది పోతుంది అన్నారు చూడు, అదైతే వర్క్ కాలేదు నాకైతే వర్క్ కాలేదు. మరి మిగతా వాళ్ళకైతే తెలియదు మరి. చూడడానికి అయితే బాగుంది. నాకైతే బొమ్మలో ఎల్లో కలర్ చూపించిండ్రు, ఎల్లోనా రామ కలర్, అది సంథింగ్ ఏదో గ్రీన్ సంథింగ్ ఏదో ఉండిండే. ఇదేదో వచ్చిందో కలర్ చూడాలి మరి. ఏమో కలర్ది ఏముందిలే కానీ బ్యాగ్ కొన్నదానికి గ్రీన్ వచ్చింది, ప్యారెట్ గ్రీన్ అనుకుంటా. మామూలుగా అయితే ఎప్పుడు నేను అది ఏంటిది బట్టదా లేకపోతే ఏదాన్ని చదువుతుంటే కానీ ఈసారి చదవకుండానే చూడడానికి మంచిగా అనిపించింది. సరే వస్తే మంచిగా కదా అన్నట్టు ఆర్డర్ చేసిన నేను. యాక్చువల్లీ నాకు ఎప్పుడు నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాను నేను. అప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఇంకా ఇది కొనుక్కుంటే ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి గాన్లు ఉన్నాయి కాబట్టి మంచిగా అది వేసుకొని సరుకులు వేసుకొని ఇట్లా వీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసుకొని ఇట్లా అదే ఇట్లా లాక్కొని రావచ్చు అన్నట్టు తీసుకున్నాను. బట్టదే అనుకుంటా, ఏమంటారు అదే బట్ట కాదు కానీ దాన్ని ఏమంటారు, సంచులు ఉంటాయి చూడు మామూలుగా, అలాంటి బ్యాగులు అనుకుంటారు. కూరగాయల సంచులు ఉంటాయి చూడు, అట్లాంటివి. దీనికి గాన్లు వస్తాయి అన్నమాట. వావ్, వచ్చినవి చాలు, నా మందానికి అయితే ఇది చాలు. వచ్చినవి గాన్లు. ఇట్లా నించోబెట్టాలి. యాస్, ఇట్లా తీసుకొని రావాలి. నించేటప్పుడు ఎప్పుడేమో ఇట్లా నించోబెట్టాలి. ఇది లాక్కొని వచ్చేటప్పుడేమో ఇట్లా లాక్కొని రావాలి. మామూలుగా అయితే ఇట్లా తగిలించుకోవచ్చు, ఇట్లా తగిలించుకొని కూడా రావచ్చు. లేకపోతే పోయేటప్పుడు ఉత్తిదే కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని కూడా పోవచ్చు. వచ్చేటప్పుడే సరుకులు తీసుకొని ఇట్లా తీసుకొని రావాలి. బాగుంది. ఇవి కూడా కొంచెం స్టాండర్డ్గా బాగానే ఉంది. మరి ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. అంటే నేనైతే ఏది తీసినా గట్టిదైనా కూడా బర్ర లాగుతుంటాయి కాబట్టి ఆ 2 రోజులు కూడా రావు. ఈసారి చూసి వాడతాను ఎట్లుంటుందో. కొంచెం ఎక్కువ రోజులు వస్తే, అంటే పెట్టింది 300 చిల్లర అయినా కూడా కొంచెం అవి కూడా డబ్బులే కదా, వస్తే బాగుంటుంది. మంచిగా బాగానే పెద్దనే ఉంది, మంచిగా చక్కగా లాక్కొని రావచ్చు. లోపలనేమో ఇది అట్ట మాదిరి ఇచ్చిండ్రు లోపల సైడు. ఇది మన పరీక్ష అట్టలు ఉంటాయి చూడు, అదేమో పెట్టిండ్రు ఇది కింద. మన పరీక్ష అట్టలు టేబుల్ ఉంటాయి చూడు, అట్లాంటి అట్ట. బాగుంది. కింద గాన్లు ఇచ్చిండ్రు కదా, అందుకనే దీనికి ఇది ఇచ్చినట్టున్నారు.
బాగానే ఉంది, పర్వాలేదు. ఎక్కువ రోజులే వస్తుంది. అంటే మనం ఏవైనా సరే మనం వాడదాన్ని బట్టే ఉంటుంది కదా. మరి ఓవర్గా అతి చేసినా కూడా అవి ఉండవు. ఇగో ఇట్లా ఇది ఇచ్చిండ్రట. మీరు కూడా ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి. ఇప్పుడైతే స్టాక్ ఉంది మరి. ఇట్లా ఇట్లా ఇచ్చారు కదా, ఇట్లా ఫోన్లో అంటే ఊరికే చూపిస్తున్నా. ఇట్లా ఇట్లా ఏమైనా ఇట్లా 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 వేసుకొని ఇట్లా ఫుల్గా ఇట్లా లాక్కొని ఇది ఇట్లా లాక్కొని రావాలి. ఇట్లా ఇట్లా లాక్కొని రావాలి. తెలుసు కదా, చూపిస్తున్నా అంతే. ఇదేమో నించోబెట్టడానికి, ఇట్లా నించోబెట్టడానికి. ఖాళీగా ఉంటే నించుంటుంది, ఇక్కడ నించుంటలేదు. పర్వాలేదు, మనకు కావాల్సింది వెళ్ళేటప్పుడు ఇట్లా లాక్కుంటూ రావడం కాబట్టి పర్వాలేదు. అంటే ఇది మంచం మీద కదా కాబట్టి తెలుస్తలేదు. కింద అయితే నించుంటుంటుందేమో, మరి ఒత్తిగా అయితే నించుంది. మరి ఏదైతే మనకు కావాల్సింది లాక్కొని రావడం. అది నించోవాలన్నా అదా ఎక్కువ వేస్తే చెప్పలేము లేదా, అని ఎక్కువ పెడితే నించుంటుండొచ్చు. మామూలుగా అయితే నించుంటుంది. ఎక్కువ లగేజ్ పెడితే నించుంటుంది. లాక్కునేటప్పుడు ఇట్లా లాక్కొని రావాలంతే. బాగుంది. మీకు కూడా నచ్చిందంటే కనుక స్నాప్డీల్లో తీసుకోండి. మళ్ళీ ఒక్కొక్కసారి ఒక రేటు సేమ్ రేటు ఇంకొకసారి ఉండదు. ఎందుకంటే నాకు చాలాసార్లు అయ్యింది. ఒకసారి కొన్నా ఇంకొకసారి చూద్దాం. ఒకసారి రేట్ చూస్తాము, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వు కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకునే వరకు రేట్లు పెరిగిపోతుంటాయి. బాగుంది.